హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనము రోజువారీ రాశి ఫలాలలో కర్కాటక రాశి వారి గురించి తెలుసుకుందాం. అంతకన్నా ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఈ వీడియో మొదటగా చూస్తున్నట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దు. మీ యొక్క సపోర్ట్ నాకు ఎంతో అవసరం. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి చూసుకున్నట్లయితే బంధువర్గం నుండి కొంత శుభవార్తలు అనేవి అందుతాయి. ఆర్థిక పరిస్థితి మొత్తంగా చూసుకుంటే మాత్రం నిరాశ కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంత మాత్రంగానే సాగుతాయి. చేపట్టిన పనుల్లో వంతరాలు చికాకు పరుస్తాయి. వృత్తి ఉద్యోగాలలో ఎవరైతే ఉన్నారో వారి యొక్క శ్రమకు తగిన గుర్తింపు లభించక ఇబ్బంది పడతారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట నిరుత్సాహమే మిగులుతుందని చెప్పవచ్చు. ఇక ఉన్నతాధికారుల నుండి ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కర్కాటక రాశి వారు దైవసేవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు తొందరపాటు అనేది అస్సలు పనికిరాదు. ఇక కోర్టు వివాదాల్లో చిక్కుకుని ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికి అవి మరింత జటిలమయ్యే అవకాశం ఉన్నందున బయట రాజీ కుదుర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు రైతులు మోసపోయే అవకాశం కనిపిస్తుంది. కుటుంబ సభ్యులతో విభేదాలు మిమ్మల్ని చాలా బాధిస్తాయి. అలాగే ఆస్తి పంపకాలలో ఆస్తి నష్టం అనేది కలుగుతుంది. వివాహాది విషయాల్లో కూడా తప్పుడు సమాచారం వల్ల ఇబ్బంది పడతారు. ఇక షేర్ మార్కెట్లలో పెట్టుబడులు పెట్టకండి. అలాగే ఈరోజు దంపతుల మధ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉన్నది. కాబట్టి కాస్త అర్థం చేసుకొని ముందుకు సాగడం చెప్పుకోదగ్గ సూచన. అలాగే ఈరోజు పెద్దల మాటలు వినక చాలా ఇబ్బంది పడతారు. అలాగే నష్టపోయే అవకాశం కనిపిస్తున్నందున పెద్దల మాటలు వినండి. వారి సలహాలతో ముందుకు వెళ్ళడం చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి శ్రమ తప్ప ఫలితం కనిపించదు. కుటుంబ సభ్యులతో విభేదాలు మిమ్మల్ని ఇబ్బంది పడతాయి. రావాల్సిన సొమ్ము సమయానికి అందక ఇబ్బంది పడతారు. రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో అవి ముందుకు సాగమని చెప్పవచ్చు. అలాగే ఆరోగ్యంపై శ్రద్ధ వహించండి. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో లాభాలు లభించడం నామమాత్రమేగానే ఉంటుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి విధుల్లో గందరగోళ పరిస్థితులు అనేవి నెలకొంటాయి. ఇక సాంకేతిక నిపుణులకు పారిశ్రామికవేత్తలకు కొంత ఇబ్బందిగానే ఉంటుంది. ఇక విద్యార్థులకు ఈరోజు అంచనాలు తప్పుతాయని చెప్పవచ్చు. ముఖ్యంగా మహిళలకి కుటుంబ సమస్యలు అధికమవుతాయని చెప్పవచ్చు. ఇక కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నలుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు కర్కాటక రాశి వారు గణపతిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే హనుమాన్ చాలీస పఠనం చేయడం వలన పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.